అక్క తమ్ముళ్ళ మధ్య చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉన్నట్టుంది. ఆమె హావభావాలు చూసి అన్నీ టక్కున కనిపెట్టేస్తాడు ఈ సూర్య. అన్ని విషయాల్లో సూటిగా ఉండే సూర్య అక్క విషయంలో కొంచెం ఎమోషనల్గా ఉంటాడు. అతన్ని అలాగే కొట్టాలి. అతని మైండ్లో ఇంకా మన మీద డౌట్ ఉన్నట్టుంది. ఫస్ట్ అది క్లియర్ చేయాలి, లేకపోతే మొదటికే మోసం రావచ్చు. ఇప్పుడు అతన్ని పద్మతో మాట్లాడనివ్వకూడదు. మనోజ్, ఓవర్టేక్ చేయరా. సూర్య, మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? ఏంటి ఆలోచిస్తున్నారు? జస్ట్ 2 మినిట్స్ మీతో మాట్లాడాలి. పద. సూర్య ఎక్కడున్నాడు? ఇల్లంతా వెతికి చూశాను, ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ బయట ఏమైనా ఉన్నాడా? చూస్తా. సూర్య ఎక్కడున్నాడు? అర్జెంటుగా తనతో మాట్లాడాలి. తనతో మనోజ్ గురించి చెప్పాలి. He's a fraud. Cannot get away with this. సూర్యకి నిజం తెలిస్తే మనోజ్ని పచ్చడి చేస్తాడు. I have to tell this to him now. నాకంటే ముందు సూర్యతో ఆ మనోజ్ మాట్లాడకూడదు. సూర్య ఎక్కడున్నాడు? సూర్య, where are you? చెప్పండి. మిస్టర్ సూర్య, నాకు చెడ్డ అలవాటు ఉంది. నేనేది మనసులో పెట్టుకోను, అన్ని ఫ్రాంక్గా చెప్పేస్తాను. ఏంటో చిన్నప్పటి నుంచి నేను అంతే, లోపలొకటి బయట ఒకటి. నా వల్ల కాదు. అయ్యో, నాకంటే ముందు వీడు సూర్యతో మాట్లాడిస్తున్నాడు. సూర్య, డోంట్ లిసన్ టు హిమ్. 2 మినిట్స్ లేట్ అయిపోయాను. ఈ మనోజ్ గారు ఏం చెప్తున్నాడు ఏమో. మీరు మీ అక్కకి చాలా క్లోజ్ కదా, ఒకే తల్లి పిల్లల్లా ఉంటారు. am I right? నాకెలా తెలుసానా? మీ ఫేస్లో టెన్షన్ గమనించాను. పద్మకు అన్యాయం జరగకూడదని ఆరాటం చూశాను. చంద్ర చిన్నవాడు, కొన్ని మాటలు అతనితో మాట్లాడలేను, అందుకే మీతో మాట్లాడుతున్నాను.
మామూలు విలన్ కాదు. ఎంత స్వీట్గా మాట్లాడుతున్నాడు. అయిపోయింది. సూర్య నవ్వాడు. అలా నవ్వాడంటే చాలా ఇంప్రెస్ అయ్యాడని అర్థం. ఒరే మనోజ్, పద్మ అంటే సూర్యకి ఎంత ఇంపార్టెంటో తెలుసుకుని సిస్టర్ సెంటిమెంట్తో కొడతావా? నేను మంచివాణ్ణి, మీ అక్కను బాగా చూసుకుంటానని మీకు మాయ మాటలు చెప్పి నమ్మించొచ్చు. కానీ నేను అలా చేయను. ఒకటి మాత్రం చెప్పగలను, మీ పద్మక్కకి ఎప్పుడైనా నా వల్ల తప్పు జరిగిందని అనిపిస్తే నన్ను చంపడానికి కూడా వెనకాడకండి. తప్పకుండా. అందులో వెనకాడే ప్రసక్తే లేదు. వా సూర్య, అది సూపర్గా చెప్పావు. ఐ లవ్ యూ. అంటే ఐ మీన్ ఐ లవ్ వాట్ యూ సెడ్. శామ్, కాన్సంట్రేషన్. కానీ ఆ పరిస్థితి రాకుండా చూసుకుంటారని భావిస్తున్నాను. ఓ, అంటే మీ పద్మకి నేను ఓకేనా? 100%. మిస్టర్ సూర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మనోజ్, ఇప్పుడు నువ్వెందుకు బతికిపోయావో తెలుసా? నేను మారిపోయాను కాబట్టి. అదే పాత శామ్ని అయితే ముందు వెనుక చూడకుండా మధ్యలోకొచ్చి గట్టిగా అరిచి ఉన్నది ఉన్నట్టు చెప్పేసిదాన్ని. కానీ అప్పుడు అలా చేసి శ్రీనివాస్ని పద్మవర్ధనకి దూరం చేశా. తెలియకుండానే చాలా డ్యామేజ్ జరిగిపోయింది. కానీ ఇప్పుడు అలా చేయను. చాలా జాగ్రత్తగా నీ విషయం మొత్తం బయట పెడతా. నీ స్వీట్ స్మైల్, నీ చార్మింగ్ ఫేస్ వెనకాల నీ అగ్లీ టచ్ ని బయట పెట్టకపోతే నేను వజ్రపాటి సావిత్రమ్మ మనమరాలనే కాదు. అప్పుడే బావా బావమర్దులు బాగా కలిసిపోయారే, చక్కగా మాట్లాడుకుంటున్నారు. అదేంటక్క, ఇంటి కాబోయే అల్లుణ్ణి అలా నిల్చోబెట్టే మాట్లాడేస్తున్నారు. సోఫాలో కూర్చోబెట్టండి. సోఫాలో చంద్ర, తీసుకెళ్ళి కూర్చోబెట్టు. పదండి. చంద్ర, నువ్వు కూడా కూర్చో. కూర్చోండి. ఏవండోయ్, ఎక్కడున్నారు? ఇప్పటికైనా బయటికి రండి. ఏమండి, మీరేం చేస్తున్నారు లోపల? రండి బయటికి. రండి, కూర్చోండి. బాబు, ఇంకా మీ ఇష్టాయిష్టాలు తెలీదు. మీ పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చుంటే వాళ్ళతో మాట్లాడేవాళ్ళం, తెలుసుకునేవాళ్ళం. అంకుల్, నేను చాలా ఓపెన్ అండ్ ఫ్రాంక్. నాకేది కావాలన్నా అడిగి మరీ ఇప్పించుకుంటాను. నాకే మొహమాటాలు లేవు. అలా ఉంటేనే మంచిది బాబు. అయితే ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పు బాబు, ఏం తీసుకుంటారు?
అదే స్నాక్స్ ఏం తీసుకుంటారో చెప్పండి. చెప్పండి బాబు. జంతికలు, కారపూస, సన్న కారపూస, గచ్చప్పలు, చెక్కలు. చెప్పండి బాబు, ఏం తీసుకుంటారు? ఈ ఇంట్లో ఏది సూపర్ హిట్టో అదే తీసుకురండి. మీరందరూ ఏది తీసుకుంటే నేను అదే తీసుకుంటాను. దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది బాబు. అదే బాబు, ఈ సమయంలో అయితే మేమేమీ తినం తాగం బాబు. జోక్ బాబు. తను దుర్గి, మా అమ్మగారికి రైట్ హ్యాండ్. మాకు కొండంత అండ. చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది తనకి. ఏదో సరదాగా అంది. ఇప్పటికే మేమందరం ఎవరమో మీకు తెలిసిపోయి ఉంటుంది. పద్మ తల్లిదండ్రులు మా అన్న, వదిన. చంద్ర వాళ్ళ రెండో అబ్బాయి. తను జయంతి, నా వైఫ్. సూర్య, లీలావతి మా పిల్లలు. మా ఫాదర్ పోయిన తర్వాత మా మదర్ మొత్తం వ్యాపార వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉంటుంది. మాకు అమ్మ చెప్పిందే వేదం. ఇది మా కుటుంబం. నైస్, చక్కటి కుటుంబం. యాక్చువల్లీ నాకు మీ అందరి గురించి ముందే తెలుసు. అంటే మీ ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసు. కొంపతీసి ఆ కళ్యాణి గురించి ఏమైనా అంటాడా ఏంటి? మళ్ళీ విషయం మొదటికొస్తుందా ఏంటి? దేవుడా, ఏమీ కాకుండా చూసుకో భగవంతుడా. మా గురించి చెప్పాను కదా, పైగా అన్నీ నీకు ముందే తెలుసంటున్నావు. కానీ మీ గురించి మాకేం తెలీదు. మీరెక్కడి వారు? మీ ఇంటి పేరేంటి? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అసలు మీరు విజయవాడ వారేనా? అవును బాబు, మరిది గారు కరెక్ట్గా చెప్పారు. మాకు మీ వివరాలు ఏమీ ఇవ్వలేదు పేరయ్య గారు. ఆయనేం చెప్తాడు? ఏమైనా చెప్పాలంటే ముందు ఆయనకు తెలియాలి కదా. వీళ్ళు మరీ డీప్గా వెళ్ళకముందే సెంటిమెంట్ మీద కొట్టి డైవర్ట్ చేయాలి. నాకు ఈ లోకంలో అమ్మ తప్ప ఇంకెవరూ లేరు. అమ్మైనా, నాన్నైనా, ఫ్రెండ్ అయినా, గురువైనా అన్నీ నాకు మా అమ్మే. మా అమ్మే నాకు లోకం. అమ్మే నాకు ప్రాణం. అమ్మే నాకు సర్వస్వం. అమ్మ గురించి తలుచుకున్నప్పుడల్లా నాకు ఏడుపు వచ్చేస్తుంది.
ఇతన్ని చూస్తుంటే అంత నమ్మశక్యంగా లేడే. సారీ. ఎనీవే, అమ్మ ఒక 2 రోజుల్లో ఇక్కడ ఉంటుంది. కొంచెం ఏజ్డ్ కదా, నేను ఎక్కువ ట్రావెల్ చేయించను. ఇప్పుడు కూడా ఫస్ట్ క్లాస్ టికెట్తో ఫ్లైట్లో వస్తున్నారు. నాకు అమ్మని ఇబ్బంది పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. అమ్మ రాగానే నా గురించి అన్నీ అడిగి తెలుసుకోండి, సరేనా? ఎందుకంటే నా జీవితంలో ప్రతి పేజీ అమ్మకు తెలుసు. అమ్మ వచ్చాక మీరు ఫార్మాలిటీస్ మాట్లాడుకోండి. అంటే కట్నం కాదండోయ్, నాకు కట్నం మీ వజ్రపాటి కుటుంబంతో సంబంధం చాలు. ముఖ్యంగా ఇదిగో ఈ సింహాలతో స్నేహం చాలు. నేను ఒక్కనే కదా, నాకు కజిన్స్ లేరు. ఇప్పుడు వీళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తాను. తప్పకుండా సూపర్గా ఎంజాయ్ చేద్దాం బావగారు. నో, నన్ను బావగారు అల్లుడు గారు అని పిలిచి దూరం చేయకండి. మనోజ్ అని పిలవండి. నేను ఏ దేవుడికి మొక్కుకున్నానో ఇంత మంచి అల్లుడు దొరికాడు. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు. ఇంతకీ శ్యామ్ ఎక్కడుంది? పద్మక్కతో ఉందా? తనతో ఒకసారి మాట్లాడాలి. పద్మావతినా? పద్మావతినా? పద్మావతిన ఎక్కడుంది? పాపం, తను ఎలా ఫీల్ అవుతుందో ఏంటో. ఐ నో షీ మస్ట్ బి ఫీలింగ్ వెరీ సాడ్. నిజంగానే ఇండియాలో అమ్మాయిలకి మ్యారేజ్ విషయంలో ఫ్రీడమ్ ఉండదా? అందరూ ఇలాగే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పెద్దవాళ్ళు చెప్పినట్టే చేయాలా? పద్మావతిన తన మనసులో మాట పెద్దత్తకి ఎందుకు చెప్పలేదు? నేనైతే అమ్మకి అన్ని విషయాలు చెప్పేస్తాను. ఒక్కోసారి అమ్మ కోపం వస్తుంది, అయినా సరే అదే కదా మదర్ డాటర్ బాండింగ్ అంటే. అమ్మాయి కూతురి మాట వినకపోతే ఇంకెవరికి చెప్పుకుంటారు? This is really not good. పోనీ పెద్దతో నేను మాట్లాడితే? నో, అది కరెక్ట్ కాదు. నేను కొంచెం ముందు నుంచే శ్రీనివాస్ని కాంటాక్ట్ చేయాల్సింది. శ్రీనివాస్ కూడా అంతే, చాలా స్లో. ఇప్పటికీ అతనికి లైన్ దొరకట్లేదు. ఐ రియల్లీ డోంట్ నో వాట్ ఈస్ అప్ టు. నేను డైరెక్ట్ గా శ్రీనివాస్ తో టచ్ లో ఉన్నాను అని పద్మావతికి హోప్ ఇద్దామంటే తనేమో అందకుండా పోయాడు. నేను డైరెక్ట్ గా శ్రీనివాస్ తో టచ్ లో ఉన్నాను అని పద్మావతికి హోప్ ఇద్దామంటే తనేమో అందకుండా పోయాడు. ఇప్పుడు పద్మావతితో ఎలాగైనా మాట్లాడి తను ఎలా ఫీల్ అవుతుందో కనుక్కుంటాను. తను ఎక్కడుంది,